ప్రశ్నించే గొంతుకలపై ఉక్కుపాదం. సోషల్ మీడియా వేదికగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపిస్తే తీసుకెళ్లి అరెస్ట్ చేస్తున్నారు. ఇది ఎక్కడ రాజ్యాంగం అంటూ వైసీపీ నాయకులు గగ్గోలు. ఎలా చూడాలంటారు దీన్ని? రంకుమొగుడు నన్నెవరో చూడలేదు, రోజు వచ్చిపోతాను అన్నట్టుగా వైసీపీ వాళ్ళు మమ్మల్ని అరెస్ట్ చేయండి, మేము పలానా చోట ఉన్నాం అని చెప్పి మరీ అరెస్ట్ చేయించుకొని, అరెస్ట్ చేసిన తర్వాత మేము చేసే పని ఇంతే, మమ్మల్ని ఏదో చేయబోతున్నారు, మేము జనాలకు ఎలా వెళ్ళాలనే పదాన్ని బయట తీసుకుంటూ ఇప్పుడు మనకు గడిచిన కాలంలో వైసీపీ సోషల్ మీడియాలో షర్మిల వైఎస్ విజయం మీదే వాళ్ళు పెట్టిన కామెంట్స్, వర్ర రవీందర్ రెడ్డి పెట్టిన కామెంట్స్ చూస్తూ ఉన్నాం. కానీ వాళ్ళు చేసే పనులు మాత్రం ఎంత దరిద్రంగా ఉన్నాయంటే అంత దరిద్రంగా. వర్ర రవీందర్ రెడ్డి భారతీరెడ్డి పిఏ అంటారు, కానీ నాకు వాళ్ళే మాకు సంబంధించిన వాళ్ళు కాదంటారు. ఏదైనా తప్పు చేస్తేనేమో మా పార్టీ కాదు, తప్పు చేయకపోతే మా పార్టీ అని చెప్పుకునే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. వైసీపీ సోషల్ మీడియాలో ఎటువంటి ప్రోగ్రామ్ చేశారంటే దారుణంగా పేటీఎం బ్యాచ్ మాకు నెల అయ్యేసరికి డబ్బులు పడతాయి. మా ఎక్కడ శ్రీరెడ్డిని చూసాం, రాజా వర్మని చూసాం, అలానే చాలామంది సోషల్ మీడియా యాక్టివిస్టులు చూసాం. మొన్నటిదాకా కొడాల నాని గారిని, వల్లభనేని వంశీ కానీ ఎలా మాట్లాడారో మనం చూసాం. ఈరోజు ఆ గంతుకుల మీదకి వెళ్ళి ఎవరైనా అరెస్ట్ చేయడం కానీ చూసామా? ఇటువంటి ఉక్కుపాదం అనే మోపడానికి అర్ధరాత్రి పూట గొడవలు దూకారా? ఏం చేశారు? ప్రత్యామ్నాయ మార్గంగా తీసుకెళ్ళి వాళ్ళు చేసిన పని తప్పుని చూపించగలగడానికి కూడా ట్రై చేస్తున్నారు. ఇంతవరకు వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేశారు? అరెస్ట్ చేసిన వాళ్ళు తప్పు చూపించి పలానా చోట ఉన్నాను చెప్పి, మన అంబటి రాంబాబు జైలు దగ్గర మీటింగ్ పెట్టి నా కుర్రాడు ఉన్నాడు, నా పక్కనే ఉన్నాడు, నా ఇంట్లో ఉన్నాడు, అవసరమైతే తీసుకెళ్ళమంటున్నాడు. ఎందుకని? అది రెచ్చగొట్టే కార్యక్రమాల్లో. అది ఎవరిని రెచ్చగొడుతున్నారు? టీడీపీ వాళ్ళు రెచ్చగొడుతున్నారా, లేకపోతే అధికారులు రెచ్చగొడుతున్నారా? అర్థం కాని పరిస్థితిలో ఉంది. అంటే ఇక్కడ ఒక విషయం, హైకోర్టు కూడా ఏదైతే పిల్లేసిన వాళ్ళ మీద సీరియస్ అయిన విషయం. ఎలాగంటే కనుక పనికి మాలిన విషయాల మీద పిల్లేయటం ఆపేసి ప్రజలకు ఉపయోగపడే వాటి మీద మాత్రమే పిల్లేయండి. అంటే వాళ్ళు బూతులు మాట్లాడితే, అలాంటి అసభ్య పదజాలం వాడితే వాళ్ళను వదిలేయాలా? ఏం చెబుతున్నారు? సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు? మేము కూడా అందులో బాధితులమే. హైకోర్టు జడ్జీలు ఇచ్చి చెప్పిన మాట, ఇలా హైకోర్టు జడ్జీలు కూడా చెప్పిన తర్వాత అయినా సరే వైసీపీ నాయకులు ఇలా మాట్లాడడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు? వాళ్ళని తప్పడడానికి వీలేదండి. ఎవరైనా కానీ సమాజంలో వాళ్ళకి మాట్లాడే ప్రతి హక్కు, స్వేచ్ఛ హక్కు ఉంది. కానీ అది ఏ విధంగా మాట్లాడే, బూతులతో మాట్లాడాలా, సమాజంలో మన పరిస్థితి ఏంటి, మన మాటలు వేరే వాళ్ళు వినే విధంగా ఉండాలా లేదా అనేది వాళ్ళ యొక్క యాదృచ్ఛికమైన నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి వస్తాడు, జగన్మోహన్ రెడ్డి ప్రతిరోజు విమర్శించడానికి వస్తాడు. ఏం మాట్లాడతాడో తెలియదు, అది రికార్డింగ్ అయితే లేదో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు. ప్రస్తుతానికి నేను సమాజంలో ఏదో నేను చేసిన మంచి పని ఉందని చెప్తాడు. వాలంటీర్ వ్యవస్థనే తీసుకుందాం. నా సైన్యం చెప్పాడు, 1,06,000 మంది రిజైన్ చేశారు. ఎందుకు రిజైన్ చేశారు? మేము వైసీపీ, మేము గెలిచిన తర్వాత వస్తాం, మా సంగతి మా సత్తా చూపిస్తామని వెళ్ళారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎటు చూసినా కానీ ఇప్పటికి వాళ్ళ గవర్నమెంట్లో రెన్యువల్ చేయకుండా వాళ్ళని ఏదైతే ఉన్నారో చేయలేదని చెప్పేసి వాళ్ళు రోడ్డు మీద పడేసి, ఇప్పుడు ఏంటి మేము వచ్చారు 10,000 ఇస్తా అన్నాడు, చంద్రబాబు నాయుడు తీసేసాడు, ఇంకా మా న్యాయం జరగట్లేదు అంటున్నారు. వాళ్ళు నిజంగా కష్టపడితే ప్రజాసేవ చేయడానికి స్వచ్ఛందంగా వచ్చామని చెప్పి వాలంటీర్లు వాళ్ళకే వాళ్ళు 364 రోజులు మాత్రమే మేము చేస్తామని ఒక అగ్రిమెంట్ మీద సంతకం పెట్టి, ఆ అగ్రిమెంట్ని ఆ మండల తాలూకా ఎండిఓకి, ఎంఈఓకి ఇచ్చి మరి వాళ్ళు జాబ్లో జాయిన్ అయ్యారు. ఏ విధంగా చూసుకున్నా కానీ ఇటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఎత్తుక్కుంటూ పోతా ఉన్నారు. వాళ్ళకి జాబ్ ఉందా లేదా? గవర్నమెంట్లో తీసేశారు. ఈ గవర్నమెంట్ వాలంటీర్ వ్యవస్థ గురించి వచ్చింది కాబట్టి ఒక క్వశ్చన్. చంద్రబాబు నాయుడు గారు మాకు 10 ఏళ్ళు ఇస్తా అన్నారు. రాజీనామా చేసిన ఉద్యోగులను కూడా, వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పి మధ్యకాలంలో ధర్నాలు చేస్తున్నారు కదా వాలంటీర్లు. మరి దాన్ని ఎలా చూడాలంటే? వాళ్ళందరికీ ఒక మాట చెప్పాడు మన ఈ మధ్యలో మన మినిస్టర్ గారు. ఆయన ఏం చెప్పాడంటే, గత గవర్నమెంట్ దిగిపోబోయే టైంలో ఇలా రెన్యువల్ చేయలేదు, మళ్ళీ రెన్యువల్ చేయాలంటే నోటిఫికేషన్ ఇవ్వాలి. ఆ నోటిఫికేషన్ ఇవ్వడానికి గవర్నమెంట్ ట్రై చేస్తుందని మాకు సలహా ఉంది. జస్ట్ నిరుద్యోగ భృతి ఏదైతే 2.5 ఇవ్వాలనుకున్నారో, డిఎస్సి ప్రకటన ఏదైతే ఉంది ఇవ్వాలనుకున్నారో, టెట్ ఎగ్జామ్ ఏదైతే జరిగిందో వాళ్ళందరికీ ఒక ప్రాసెస్ ప్రకారం, ఒక ఎగ్జామ్ ప్రకారం వస్తున్నారు. ఏపీపీఎస్సి ద్వారా రిక్రూట్మెంట్ అయిన ఉద్యోగులను మాత్రమే గవర్నమెంట్ అధికారంలో తీసుకోవాలి. వాళ్ళు ఏపీపీఎస్సీ ద్వారా రిక్రూట్మెంట్ కాకుండా సొంత ఎజెండాతో ఒక ఎగ్జామ్ పెట్టుకొని, సచివాలయ ఉద్యోగస్తులను పెట్టుకొని, వాళ్ళకి 2.5 సంవత్సరాల ప్రోగ్రెసివ్, అంటే మీరు 2.5 సంవత్సరాలు కనుక మీరు పనిచేస్తే మిమ్మల్ని పర్మనెంట్ చేస్తాను ఒక ఆలోచనతో తీసుకున్నారు. వాళ్ళని ఏ విధంగా తీసుకున్నారు? సొంతంగా తల మీద కాళ్ళబడి ఒక డిఎస్సీ కోసమో, ఒక టీచర్ పోస్ట్ కోసమో, ఒక గ్రూప్ 1 ఎంప్లాయ్ అవ్వాలనుకునే వాళ్ళకి ఎవరికైనా సరే వీళ్ళు ఏమైనా న్యాయం చేయగలిగారా? గత 5 సంవత్సరాల గవర్నమెంట్లో ఒక డిఎస్సీ అని ఇవ్వగలిగారా? ఏ ఉద్యోగం ఇచ్చారు? కనీసం కానిస్టేబుల్ కూడా రిక్రూట్మెంట్ కూడా జరగని పరిస్థితిలో ఉంది. సరే, ఇదంతా ఒక ఎత్తు అనుకుందాం. అసలు ఏంటి, ఒక పక్కన శ్రీరెడ్డి నమస్కారం, మరో పక్కన పోసాని నమస్కారం, సభకు నమస్కారం, ఆలీ అయితే ముందుగానే
కానీ రామ్ గోపాల్ వర్మ తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా, ఏమో నాకు గుర్తులేదు, నేను పెట్టానని నాకు తెలియదు. ఏంటి ఈ సమాధానాలు ఏంటి? ఏ కేసు చూసినా సరే, అంటే రఘురామకృష్ణరాజు గారి కేసులో చూసినా సరే, అటు చూస్తే కనుక తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి సంఘటన కానీ, ఇంకో పక్కన చూస్తే కనుక చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి సంఘటన కానీ, లేదంటే నందిగాంలో చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్ మీద రాళ్ల దాడి కానీ, ఇవన్నీ ఒకే సీక్వెన్స్ ఆఫ్ సమాధానాలు. తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాం. ఏందంటారు ఇదంతా అసలుకి? వాళ్ళు నేర్చుకున్నారండి. వాళ్ళకి ఒక లాయర్ ఉంటారు, ఆ లాయర్ గారు ఇది ఒక్కటే చెప్పమన్నారు, తెలియదు, నాకేం తెలియదు, గుర్తులేదు. ఇవన్నీ ఏంటంటే మెమరీ లాస్, మేము మర్చిపోయాం అనే కార్యక్రమంలోకి వెళ్ళిపోయారు. గత గవర్నమెంట్లో వాళ్ళు మాట్లాడిన మాటలకి చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఆదేశిస్తే ఈ రోజు వాళ్ళ ఇంటిపైకి వెళ్ళి మేము దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ప్రభుత్వం అట్లాంటిది కాదు, స్నేహపూర్వకంగా వెళ్దాం, వాళ్ళని కోర్టు ద్వారా శిక్షించే విధంగా చేద్దామని చెప్పేసి ఆలోచనలు ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నారు. ఒక పోసాని కృష్ణమురళి గారు ఉన్నారు, ఆయన ఏమంటున్నాడు, నేను ఇంకా రాజకీయాలు దూరంగా ఉంటాను, ఏం మాట్లాడారు. మొన్నటిదాకా ఏం మాట్లాడాడు, చొక్కా చించుకుంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబుని అందరిని తిట్టాడు. శ్రీరెడ్డి ఏంది చంబాగాడు అని చెప్పి తిట్టింది, వాళ్ళ సంగతి తెలుసు అన్నది. ఇప్పుడేం తెలిసింది, నమస్కారం పెట్టి పక్కకు పోయింది. గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ఒక ఫేమస్ అంటే జనాల్లో ఒక పొలిటికల్గా కానీ లేకపోతే వాళ్ళకి చరిష్మా ఉన్న వ్యక్తులు కానీ తీసుకొచ్చేసి పార్టీ మీద బురద జల్లే కార్యక్రమం చేసి వాళ్ళు గెలవబోతున్నారు, గెలిచిన తర్వాత మీకు ఏది కావాలంటే అది ఇస్తామని చెప్పి తిట్టించారు. కానీ వాళ్ళని ఎవరు తీసుకోలేదు. ఆ ప్రభుత్వంలో జరిగిన విధంగా ఈ ప్రభుత్వంలో కనుక జరిగితే ఎవరు మిగిలే వాళ్ళు కూడా కాదు. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే గనక ప్రజల గొంతుకునే ప్రశ్నించడానికి జనవరి 3వ వారం నుంచి నేను జనాల మధ్యకు వస్తున్నాను. ఈలోపు ప్రభుత్వం మీద మీరు చేయాల్సిన ముప్పేట దాడి అంటూ కొంత ప్రణాళిక అయితే అనగా జగన్మోహన్ రెడ్డి బయట పెట్టారు. ఎలా చూడాలంటారు దీన్ని? చూడొచ్చండి, చాలా మంచి పని. ఆయన జనాల్లోకి వచ్చి ఆయన ఏం చేశాడో చెప్పండి. వాలంటీర్ వ్యవస్థ రద్దని ఆయన చేసి వెళ్ళిపోయాడు. పెన్షన్ పెంచుదా అని చెప్పి 5 సంవత్సరాల్లో పెన్షన్ 3,000 చేయడానికి ఇబ్బంది పడి వెళ్ళిపోయాడు బయటికి. ఏ వారం అయినా సరే డబ్బులు పెంచుకుండా పోయాడు. సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు, ఓపీఎస్ఏ మళ్ళీ పెట్టెళ్ళాడు. ఆ పోలవరం పెంచుతున్నాను, పోలవరం డిసెంబర్ 30 కల్లా కంప్లీట్ చేస్తాను వ్యక్తి ఎడిపోయాడో తెలియదు. ఇటువంటి ప్రతి ఒక్క క్వశ్చన్ ఏది తీసుకున్నా కానీ ఆయన స్వచ్ఛందంగా మా మధ్యలో కనుక వచ్చి మాట్లాడితే మేము అడిగే సమాధానం చెప్తే ఆయన ప్రజలకు గొంతు అవుతాడో లేకపోతే అతనే ఆత్మహత్య చేసుకుంటాడో తెలియని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. అంటే ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే కనుక వారంలో 2 రోజులు బుధ గురువారాలు మాత్రం జిల్లా స్థాయి, ఉమ్మడి జిల్లా స్థాయిలో ఉన్న కార్యకర్తలని, నాయకుల్ని, వీళ్ళందరినీ కలుస్తానంటున్నారు. మిగతా 5 రోజుల పరిస్థితి ఏందంటారు? మరి 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే జనాలకు రాలేని వాడు ఇప్పుడు వచ్చి జనాల్లో ఏం పీకాలండి? వచ్చి ఏం పీకుతాడు చెప్పండి? 150 మంది ఎమ్మెల్యేలు ఉండి కూడా జనాలకు వచ్చి పరదాలు కట్టుకొని కరెంటు తీగలకు తీసేసి చెట్టులు నరికించుకొని వచ్చాడు. ఇవాళ ఏ విధంగా మన పెట్టుకొని వస్తాడు? రాజధాని ఎక్కడో చెప్పలేని ఎదవ ఈ రోజు ఏం మాట్లాడదలుచుకున్నాడు? రాజధాని అమరావతి, ఇది నినాదం. అదే నినాదంతో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. ఏదైనా 3 రాజధానులు అన్నాడు. ఆ 11 రెడ్డి, ఈ 11 రెడ్డి 11 అంకెలకే నామాలు. ఏదైతే సాక్షాత్తు తిరుమల వెంకటేశ్వరని అవమానించాడు అదే నామాలతో 11 అంకె అక్కడ పడిపోయింది. ఆయన ఇప్పుడు వచ్చి ఎన్ని మీటింగ్లు పెట్టుకున్నా కానీ అతని కార్యకర్తలే, అతను ప్రైవేట్ సైన్యమే లేదు కాబట్టి ఇప్పుడు ఏమీ చేయలేడని, ఒకవేళ చేసినా కానీ మేము అడిగే కొంచెం సమాధానం చెప్పలేని మేము అనుకుంటా ఉన్నాం. అంటే ఇక్కడ ముఖ్యంగా పదే మాట్లాడవలసిన విషయం ఏంటంటే ఈ సోషల్ మీడియా కేసుల గురించి భయపడొద్దు, మీ వెనకమాల నేనున్నానంటూ పొన్నవోలు సుధాకర్ రెడ్డి హామీ అయితే ఇస్తున్నారు కదా. సెక్షన్ 111 దాని నుంచి మీకు రక్షణ కల్పించడానికి నా తుది శ్వాస వరకు పోరాడతాను అంటున్నారు కదా. ఎలా చూడాలంటారు దీన్ని అసలు? ఆయన ఒక లాయర్ అండి, వాస్తవంగా న్యాయ దేవత ఎదురు ఒక చదువుకొని ఒక రాజ్యాంగాన్ని పట్టుకొని దాని ద్వారా బయటకు వచ్చిన వ్యక్తి ఈ రోజు ఏం మాట్లాడుతున్నాడు? మా వాళ్ళు తప్పు చేశారు కానీ నేను కాపాడుతున్నాడు. తప్పు చేసిన ఎవరు కాపాడాలి? న్యాయంగా వాళ్ళ మీద నేరం రుజువు అయితేనే కదా వాళ్ళు అక్కడికి వెళ్ళింది. రుజువు కాకుండా ఎవరిని తీసుకెళ్లేదు కదా. పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు మాట్లాడే మాటలకు కానీ, ఇంకొక వ్యక్తి అంబటి రాంబాబు నా దగ్గర ఉన్నారని తెలుసుకునే మాటలకు కానీ, ఏ వ్యక్తి అయినా సరే 150 మంది గెలిచినప్పుడు రాలేని వ్యక్తి, ఆ ప్రతి పోలీస్ స్టేషన్ ఆయన అండర్టేకింగ్ లో ఉన్న వ్యక్తి ఈ రోజు వరకు కూడా జనాలను మోసం చేస్తూ తిరుగుతున్నాడు. ఇప్పుడు కూడా మోసం చేయడానికి రెడీ అయ్యాడు. అంటే ఇక్కడ చూస్తే కనుక వర్ర రవీంద్రారెడ్డి మీద కానీ, లేదంటే ఇంటూరు రవికిరణ్ మీద కానీ, కొంతమంది ఈ సుధారాణి ఇలాంటి కొంతమంది మీద అసలు ప్రతి స్టేషన్లో కేసు పెట్టారు. అది ముఖ్యంగా ఆర్జీవీ విషయంలో వైసీపీ నాయకులు ఎందుకు ఇంటర్ఫియర్ అవుతున్నారు? ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఇది, అసలు ప్రజలకు కూడా అర్థం కాని విషయం. ఆర్జీవీ విషయంలో వైసీపీ నాయకులు ఎందుకు ఎంటర్ అవుతున్నారు? ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ ఆయన ఒక లేడీ దగ్గరికి వెళ్ళి నీ కాలు ముద్దు పెట్టుకోవాలని, నీ చేయి ముద్దు పెట్టుకోవాలని, ఇవన్నీ పబ్లిక్గా మనం చూసాం. అతనికి ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో చూసాం. జగన్మోహన్ రెడ్డి అంటే ఆడవాళ్ళకి బానిసై వాళ్ళ దగ్గర తెచ్చుకుంటున్నాడా,
లేకపోతే అతను వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమైనా చేశాడా, లేకపోతే వీళ్ళని పొలిటికల్గా ఏదైనా మ్యానిపులేషన్ చేసానికి బెదిరిస్తున్నాడా? వైసీపీ వాళ్ళని బెదిరియడానికి రామ్ గోపాల్ వర్మ రెడీ అయ్యాడని మేము అనుకుంటా ఉన్నాం. ఎందుకు బెదిరిస్తున్నాడో చెప్తాం. ఆయన నేను మాట్లాడితే మీరు తట్టుకోలేరు, నా పనికి మీరు తట్టుకోలేరు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అసలు ఆయనకి ఇప్పటి వరకు రాజకీయ అనుభవం అయితే లేదు. ఆయన ఈ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అది ఒక వైఎస్ జగన్ పాదయాత్ర, జగన్మోహన్ రెడ్డి తండ్రి పాదయాత్ర, ఈయన పాదయాత్రను బేస్ చేసుకొని కులాల మధ్య చిచ్చు పెడడానికి రెడీ అయ్యాడు. అది ఎటువంటి కడపలో కమ్మకులంలో కమ్మరాజుల కడప రెడ్లు అని చెప్పేసి ఒక నినాదంతో బయటకు వచ్చాడు. అది ఏమన్నా కమ్మరెడ్లు ఎవరు, కడప రెడ్లు ఎవరు, కమ్మ అంటే ఎవరు, ఇవన్నీ అంటే రెండు కులాల మధ్య చిచ్చు పెడడానికి వచ్చిన వ్యక్తి. ఆయన దేనికి వచ్చాడు? ఆయన స్వచ్ఛందంగా ఆయన సినిమా తీస్తే డబ్బులు సంపాదించడానికి వచ్చాడు. ఆయన టైం అయిపోయింది, పేటీఎం బ్యాచ్ అయిపోయింది, డబ్బులు తీసుకున్నాడో ఏం చేశాడో తెలియదు. అటువంటి వ్యక్తిని మన వాళ్ళు ఇంకా పట్టుకోవడానికి పారిపోయాడు అని చెప్పి, దొరకలేదని చెప్పేసి చాలా రకాల మాటలు మాట్లాడుతున్నారు. ఏ విధంగా అయినా చూడండి, మీరు రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి మీద చెప్తాడు 100%. జగన్మోహన్ రెడ్డి చేసిందే ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి అనుభవం కానీ, విజయసాయి రెడ్డి ఆలోచనలు కానీ, లేదా అవినాష్ రెడ్డిని తప్పించడానికి కొన్ని మార్గాలు ఎత్తుకోవడంలో కానీ, ఏదో ఒక సినిమా తీసో లేకపోతే ఒక ప్రజల్లో ఒక మ్యాటర్ని తీసుకెళ్ళి కుంభకోణాలు అవినీతి బయటికి రానికుండా ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్ళే పని లేకుండా ఉండటానికి ఆయన చేసిన పనులు కప్పిపుచ్చడానికి చాలా రకాలు చేశాడు. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఆయన ఏ పార్టీని స్టేట్మెంట్ తో జగన్మోహన్ రెడ్డి ఇరుక్కున్నాడు, ఆల్రెడీ అయిపోయాడు. ఎవరిని అరెస్ట్ చేసినా మొట్టమొదటిగా ఇరుక్కునేది సజ్జల భార్గవ రెడ్డి కానించి, సజ్జల రామకృష్ణారెడ్డి కానించి, ఈవెన్ ఆళ్ళ నాని కానించి, కొడాలి నాని కానించి, అందరూ ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే విమర్శించారో ఆ విమర్శించిన వ్యక్తులు మొత్తం జగన్మోహన్ రెడ్డి ద్వారానే విమర్శించాం అని చెప్పారు. కాబట్టి ఈ రోజు వరకు కూడా వాళ్ళ మీద శిక్షలు పడుతూ ఉన్నా కానీ ఒకళ్ళు ఇద్దరు బయటకు వచ్చి మాట్లాడతాం, మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడతలేదు. 150 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఓడిపోయారో ఈయన వెన్నం ఉంటానని చెప్పి రోజా కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది పక్కకి. ఆ రోజాని కట్ చేయటం వల్లనే ఇదంతా నడిచింది. అంటే ఇక్కడ రోజా తప్పుకోలేదు. నేను మొన్న ఈ మధ్య కూడా వీడియోలు ఇస్తుంది కదా, అసలు ఈ కూటమి ప్రభుత్వం వెన్నుముక లేని ప్రభుత్వం అంటుంది, ఏదేదో అంటుంది కదప్పా. మా పుట్టిల్లు వేరు, మా మెట్టిల్లు వేరు. మా మెట్టిల్లు చెన్నైలో విజయ్ పార్టీ పెట్టాడు, ఆ పార్టీకి వెళ్ళిపోతాను అన్నారు. నువ్వు వద్దమ్మా అని చెప్పడం వల్ల ఏ పార్టీలోకి వెళ్ళాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇక్కడే ఉంటానని చెప్పింది. జగన్మోహన్ రెడ్డి వీళ్ళకి అధికార ప్రతినిధి అని చెప్పేసి పోస్టులు ఇచ్చేసి 4 నియోజకవర్గాలకు మీరు ఉండండి, 4 నియోజకవర్గాలు శ్యామలను పెడుతున్నానని చెప్పేసి అధికారంగా ప్రకటించినా కానీ ఏదో ఒకరోజు ఇంకా మాట్లాడక తప్పని పరిస్థితుల్లో ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తుంది తప్పితే ఆమె లైవ్లో ఇదివరకు మాట్లాడే విధంగా ఏమీ మాట్లాడడానికి ట్రై చేయట్లేదు. మర్చిపోయాను అసలుకి. శ్యామల ఏమైపోయారంటారు? ఇప్పుడు రోజాకి శ్యామలకి మధ్య గొడవ వల్ల శ్యామల సైలెంట్ అయిపోయారు అనుకోవచ్చు అంటారా? ఒక ఈవెంట్లో నేను యాంకర్గా చేశాను, వైసీపీ కూడా ఒక యాంకర్గా నేను ట్రై చేస్తున్నాను, వైసీపీ వాళ్ళు ఇంకా నాకు జీతం ఇవ్వట్లేదు, అందరూ నన్ను విమర్శిస్తున్నారు కాబట్టి నేను ఏదో విమర్శన అస్త్రంలాగా ఉపయోగపడతానని చెప్పేసి అనుకుంటున్నారు. ఆమె మాట్లాడిన మాట ఏమీ తెలియదు, ఆమె ఏం చదువుకుందో తెలియదు. హాయ్ హౌ ఆర్ యూ బాయ్ అని చెప్పుకునే శ్యామల ఎక్కడ, ప్రజాప్రతినిధులతో మాట్లాడే లేటెస్ట్ ఎక్కడ? ఆమెకి లీడర్షిప్ క్వాలిటీస్ నేర్చుకొని రమ్మని చెప్పండి, అవేం మాట్లాడుతుందో కూడా అవసరమైతే మేమే టీచింగ్ ఇస్తాం. ఆమెకి